మీరే కాదన్నయ్య, వాడు దొరికితే కొద్దిసేపు ఈ రూల్స్ యూనిఫామ్ పక్కన పెట్టేసి పోలీస్ స్టైల్ టార్చర్ రుచి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది హాస్పిటల్లో ఉన్న పెద్దవిడ గొప్ప మనసు అనాలో దేవుడి ఆశీర్వాదం అనాలో నాకు తెలియదు, కానీ నీ మంచి మనసుకు అందుకుంటున్న బహుమానం అని మాత్రం చెప్పగలను. ఏంటండి ఇది? ఆవిడ ఎక్కువ రోజులు బ్రతకరు. నేనెలాగూ బతకను. మీనాక్షి విషయంలో నువ్వు చేసిన తప్పుని నేను సరిదిద్దుతాను. నా కళ్ళని దానం చేస్తాను. నీ చేతి స్పర్శతో తనకు చలనం వచ్చినందుకు కృతజ్ఞతగా అమ్మ నీకు తన కళ్ళు దానం చేసింది. కార్తిక్ ఏమైనా పిచ్చి పట్టిందా? ఒక పక్కన శంకర్ సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఎవరో కళ్ళు దానం చేస్తున్నారని గొప్పగా చెప్తున్నాడేంటి? మీనాక్షికి కళ్ళొస్తే ముందు జైలుకి వెళ్లేది వాడే అని మర్చిపోయాడా? అవును మీనాక్షి, ఆవిడ చనిపోగానే తన 2 కళ్ళు నీకివ్వమని ఈ ప్లెడ్జ్ ఫామ్ మీద సంతకం పెట్టింది. అమ్మలో కదలికొచ్చింది వదినా. డాక్టర్ గారు ట్రీట్మెంట్ మొదలు పెడతా అన్నారు. ఇదంతా నీ వల్లే వదినా. థ్యాంక్ యూ సో మచ్ వదినా. ఏంటండి ఇది? అత్తయ్య గారు కోలుకొని గంట కూడా కావడం లేదు, అప్పుడే నాకు కళ్ళు దానం చేయాలన్న ఆలోచన ఏంటి? ఆవిడ బావుండాలి, మళ్ళీ మామూలు మనిషి మన మధ్యన తిరగాలి, గీతకి పెళ్లి చేయాలి. ఇప్పుడు నాకు చూపు లేకపోతే ఏమైంది? తోడుగా మీరు లేరా? అప్పుడే చావు గురించి మాట్లాడడం తప్పని మీరైనా చెప్పలేకపోయారా? అమ్మ తొందరలోనే చనిపోతుందని డాక్టర్ గారు చెప్పారు మీనాక్షి. అందుకే నీకు కళ్ళివ్వాలని అమ్మ నిర్ణయం తీసుకుంది. డాక్టర్ చెప్పేస్తే ఆవిడ నిర్ణయాలు తీసుకుంటే అయిపోతుందా? చలనం కలిగించిన అమ్మవారు ఆయుష్ని కూడా ఇస్తారు. అత్తయ్య గారికేం కాదు. ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకా పెద్ద హాస్పిటల్లో చూపిద్దాం. చిన్నయ్య, ముందు ఆ కాగితాన్ని చింపేసే. ఏంటి మీనాక్షి ఆవేశం? విధిరాత్ ఎవరు మారుస్తారు చెప్పు? అమ్మవారు ఆవిడ కోలుకునేలా ఇచ్చిన ఆశీర్వాదం ఆమె కోసం కాదేమో, నీకు సూపర్ అవ్వలేనేమో. అవును మీనాక్షి, ఆవిడలో చలనం రాకపోతే
నీకు కళ్ళు దానం చేయాలి కదా. నాన్నను చంపిన నేరస్తుల్ని పట్టుకోవటానికి అమ్మవారు నీకు చూపొచ్చేలా చేయాలనుకుందేమో. వాడు ఎలా ఉంటాడో నీకు మాత్రమే తెలుసు కాబట్టి దోషుల్ని పట్టుకోవటానికి ఇలా దారి చూపించిందేమో. కాదనుకు మీనాక్షి. అమ్మా మీనాక్షి, నాకు స్పృహ వచ్చిందని మన బంధాన్ని తెంపేవుగా. చేసిన సాయం మంచితనం ఎక్కడికి పోవు మీనాక్షి. ఏ సంబంధం లేని వాళ్ళు గుళ్ళో కలవడానికి ఇదే కారణమేమో. నీ కళ్ళొస్తే నేను నేరస్తుల్ని అరెస్ట్ చేయగలుగుతాను. నాకు జీవితాన్ని ఇచ్చిన ఆ మహానుభావుడికి సరైన నివాళి సమర్పించుకోగలను. కాదనకు మీనాక్షి. మనస్ఫూర్తిగా నాకు ఇష్టం లేకపోయినా మా నాన్న కోసం సరే అంటున్నాను. నీకు కళ్ళొస్తున్నందుకు సంతోషించాలో, మా అమ్మ చనిపోతున్నందుకు బాధపడాలో తెలియడం లేదు మీనాక్షి. సరే మీనాక్షి, నేను వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య, వీలున్నప్పుడల్లా వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉండు. తప్పకుండానమ్మా. అన్నయ్య, వెళ్ళొస్తాను. మిస్టర్ కార్తిక్, నువ్వేదో పనుందని బయటికి వెళ్ళాలన్నావు కదా, మరి ఆవిడ కళ్ళు దానం చేసిన ప్లెడ్జ్ ఫామ్ నీ చేతికి ఎలా వచ్చింది? మీరు వెళ్ళిపోయాక నేను నా పని మీద వెళ్తూ ఉంటే ఇంతలో నర్స్ వచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారని చెప్పింది. అక్కడికి నేను వెళ్తే ఇదిగో ఈ విషయం చెప్పి ఆ ఫామ్ నా చేతిలో పెట్టారు. ఓకే, వస్తాను. కార్తీక్ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. నిలదీస్తే కానీ అసలు విషయం బయటపడతాం. నీ చేతి స్పర్శతో అమ్మలో చలనం వచ్చినందుకు కృతజ్ఞతగా అమ్మ నీకు తన కళ్ళు దానం చేసింది. మనస్ఫూర్తిగా నాకు ఇష్టం లేకపోయినా మా నాన్న కోసం సరే అంటున్నాను. చిన్నదినా, పెద్దదినా, వదినా. ఏంటి మీనాక్షి? పెద్దదిని కూడా పిలు. అక్క ఇక్కడే ఉంది మీనాక్షి. అక్క ఇక్కడే ఉండి పలకవేంటి? ఏదో ఆలోచిస్తూ వినిపించుకోలేదు. చెప్పు మీనాక్షి.
నేనున్న సిచ్యువేషన్లో ఇది నాకు తల్లో పెట్టుకోవడానికి మల్లెపూలు ఇస్తున్నట్టు లేదు. నా కళ్ళొస్తే నీ ఫోటోకి దండ పడిపోతుందని సింబాలిక్గా చెప్తున్నట్టుంది. పెద్దదినా ఇదిగో. ఇంటి ముందు ముగ్గు, ఆడదాని తలలో పూలు, లక్ష్మీ నివాసాలు. ఆ రెండు క్రమం తప్పకుండా పాటిస్తే ఇంట్లో మహాలక్ష్మి ఇష్టంగా కొలువుంటుందంట. పూలు పెట్టుకోండి వదినా. పా, మళ్ళీ ఈ సాంప్రదాయ ప్రసంగాలొకటి. నువ్వు నాకంటే ప్రేమగా ఉంటున్నావు. ఇలాంటి అభిమానం, ఆప్యాయత నా జీవితంలో నాకు దొరుకుతాయని నేను అనుకోలేదు. అన్ని విధాలుగా నన్ను బాగా చూసుకునే భార్య నాకు దొరికింది. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ ప్రేమ నాకు తెలుసు రోషిని. నాకు మల్లెపూలు అంటే ఇష్టమని, నా చేత్తోని తలలో పెట్టాలని ఇంతసేపు ఎదురు చూస్తున్నావా? ఏదో ఒక కారణంతో మర్దం కలవటం దూరం అవుతున్నావని ఈరోజు ఖచ్చితంగా ఒకటవ్వాలని చెప్పకనే చెప్పావులే. నీతో కలిసి ఉండడమే ఎక్కువ అనుకుంటుంటే శోభనం ఒకటి మళ్ళీ నా కర్మకి. జీవితాంతం మన ఇద్దరి మధ్యన ఆ తంతు జరగదు. మీరు గ్లాస్తో పాలు తీసుకొస్తే బాగుండదని ఫ్లాస్క్లో తీసుకొచ్చారా? అయిపో పాలా, ఆ పదం వింటే నాకు భయం నిద్ర రెండు వచ్చేస్తున్నాయి రోషిని. రాత్రిపూట కాదు, ఏడు నుంచి ఉదయం పూట కూడా తాగను. అంతేకాదు, మన గదిలో ఉన్న నీ తలనొప్పి మాత్రం కూడా తీసి బయట పడేసా. బాబోయ్, వీడి ఉత్సాహం చూస్తుంటే కొంప ముంచేలా ఉన్నాడు. ఇప్పుడెలా బా ఎలా తప్పించుకోవాలి? మరి ఆ ఫ్లాస్క్ ఏంటండి? రాత్రంతా నిద్ర రాకుండా ఉండటానికి మన ఇద్దరికి ఫ్లాస్క్ నిండా తీసుకొచ్చా. మీరెంత మంచివారండి. పెళ్ళయ్యాక పెళ్ళాం ధ్యాస తప్ప తోడబుట్టిన చెల్లెళ్ళని పట్టించుకొని ఈ రోజుల్లో కూడా మీరు మీనాక్షి గురించే ఆలోచిస్తున్నారంటే నిజంగా చాలా గొప్పవారు.
ఎప్పుడూ తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. తన కోరిక ప్రకారం రాత్రి మనిద్దరి మధ్యలో ఏం జరగలేదని ఈ రోజైనా ఒకటవడం కోసం ఫ్లాస్క్ నిండా టీ తీసుకొచ్చారు. అంతే కదా? మీరు చాలా గొప్పవారండి. అవును రోషిని, మీనాక్షి అంటే నా ప్రాణం కదా. తను చెప్పినట్టు సంవత్సరం తిరగకుండా మా నాన్నని మన బిడ్డగా తన చేతిలో పెట్టేద్దాం. ఆ? కవల పిల్లలు కావాలన్నారు కదా, ఆ విషయం మర్చిపోయారా? అదే రోషిని, అమ్మ నాన్న ఇద్దరు కావాలి. ఏమండి, మనం ఇద్దరం ఒకటవ్వకుండా ఆపింది పాలు నా తలనొప్పి టాబ్లెట్స్ కాదండి, ఆ దేవుడు. దేవుడా? దేవుడు ఈ మధ్య నెట్టని పళ్ళు కూడా చేస్తున్నాడు. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు జోక్ చేస్తారండి. ఈరోజు మీనాక్షికి ఒక ఆవిడ కళ్ళు ఇవ్వడానికి సిద్ధపడింది కదా, అంటే మీ చెల్లెలకి తొందరలోనే చూపు వస్తుంది కదా. అవును. మీ చెల్లికి చూపు వచ్చిన తర్వాతే మనం ఇద్దరం ఒకటవుదామండి. అందుకే ఆ దేవుడు మనల్ని కలవకుండా చేశాడేమో. మీరే ఆలోచించండి. మీనాక్షిది మంచి మనసు కాబట్టి మన సంతోషం గురించి ఆలోచిస్తుంది. అలాగే మీనాక్షి అంటే ప్రాణం పెట్టుకున్న మీరు తనకి చూపు వచ్చే వరకు మనం కలవకుండా ఆగలేమా? ఇప్పుడు తన దారిన తన్ని వదిలేసి మనం ఇద్దరం ఒక్కటయ్యే ఆనందం కంటే మీనాక్షికి కళ్ళొచ్చాక మనసు నిండా సంతోషాన్ని నింపుకొని మనస్ఫూర్తిగా ఒక్కటయ్యే ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీనాక్షికి చూపు రావడంతో మనకేం పని? మనం ఒక్కటవ్వాల్సిందే అంటే మీ ఇష్టం. భలేదనివే రోషిని. నా సంతోషం కంటే నా చెల్లెలే నాకు ముఖ్యం. మీనాక్షికి చూపించాకే మన ఇద్దరం ఒకటయ్యేది. వెళ్ళి పాలు తీసుకొస్తా. నీ గురించి నాకు తెలుసు కాశీ, అందుకే చెల్లెలు సెంటిమెంట్తో కొట్టాను. నేనెంత దురదృష్టవంతునో నాకిప్పుడు అర్థమవుతుంది. నాన్నని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి కోమాలో ఉన్న అమ్మ పక్కన ఉండకుండా అనాథలా బయట తిరిగాను. ప్రేమకు ప్రతిరూపమైన మీనాక్షి నా భార్యగా ఉన్నా కూడా నేను ఈ కుటుంబానికి చేసిన ద్రోహం వల్ల మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకోలేకపోతున్నాను. అమ్మకి స్పృహ వచ్చి ఎక్కువ రోజులు బతకదని తెలిసినా ఈ పరిస్థితుల్లో కూడా మా అమ్మ పక్కన ఉండలేకపోతున్నాను. ఏమండి, ఏమండి, ఏంటి మీనాక్షి?
అలికి